మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు కదా. వారి పోషణ కోసం ఎంతెంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా? ఇంతేనా? టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు మొన్నటి వరకు 12 మంది పిల్లలున్నారని అందరూ అనుకున్నారు. అయితే రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లేర్ తాజాగా ఆయనకు 13వ బిడ్డ ఉన్నారని తెలిపారు. తన బిడ్డకు తండ్రి మస్క్ అని చెప్పి షాక్ ఇచ్చారు. తాను 5 నెలల క్రితం ఓ బిడ్డను కన్నానని, అతడి తండ్రి ఎలన్ మస్క్ అని చెప్పారు. తమ బిడ్డ ప్రైవసీని దృష్టిలో ఉంచుకొని తాను ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పలేదన్నారు. అయితే పలు సామాజిక మాధ్యమ సంస్థలు దీన్ని బయట పెట్టాలని ప్రయత్నాలు చేశాయని తెలిపారు. తమ గోప్యతకు భంగం కలిగించొద్దని కోరారు. ఆమె చెప్పిన విషయంపై మస్క్ స్పందించలేదు. కాగా మస్క్ తొలి భార్య జస్టిన్ ఐవీఎఫ్ పద్ధతిలో 5గురు పిల్లల్ని కన్నారు. అనంతరం 2008లో మస్క్ జస్టిన్ బ్రేకప్ అయ్యారు. అనంతరం మస్క్ నటి తాలూలు రిలేని పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. మస్క్ కెనడియన్ సింగ్ గ్రీమ్స్తోనూ పిల్లల్ని కన్నారు. ఆ జంటకు మొత్తం 3 పిల్లలు. అలాగే మరో మహిళతో సంబంధం పెట్టుకుని మస్క్ మరో 3 పిల్లలకు తండ్రయ్యారు. తన పిల్లలకు మస్క్ ఆర్థికంగా ఎంతవరకు సహకారం అందిస్తారన్న దానిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. మస్క్ తన బిడ్డలకు ఎంత డబ్బిస్తుంటారు అంటూ చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. మస్క్కి గ్రీమ్స్తో 3 పిల్లలున్నారని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. మస్క్కి గ్రీమ్స్కి మధ్య గతంలో న్యాయ పోరాటం జరిగింది. టెక్సాస్లో ఎవరికైనా 3 పిల్లలుంటే వారి పోషణ కోసం చట్ట ప్రకారం నెలకు గరిష్టంగా $2,760 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎంత డబ్బు సంపాదించినా ఈ మొత్తం కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పిల్లల విషయంలో చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను ఈ నిబంధన ప్రభావితం చేస్తుంది.